రాజాభిరాజ రాజ మార్తాండ రాజ గంభీర రాజ 23వ పులకేసి పరాత్ పరాత్ బాహుపరాత్. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 సంవత్సరాలు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది. బాబీ గారు మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తెలిసింది చెప్పకురా. అందులో 2 అయిపోయినాయి. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్. ఇన్నరా 2వ రోజు పాదయాత్రలో జగనన్న మూతంతా వాసేటాన్ని ముద్దులు పెట్టుకుంటా తిరిగిండు జనాలకు. అచ్చంగా పాత లెక్కల్ని అచ్చినోళ్ళు అచ్చినట్టు గుంజుడు, తలకాయ మీద చెయ్యి పెట్టుడు, అనగబట్టి ముద్దులు పెట్టుడు. దట్ ఈస్ పాదయాత్ర. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, చెప్పి తగలడు. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఏంటది? జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జనాల్లోకి వచ్చి జనాలకు అన్యాయం జరిగిపోతుంది, చిన్నపిల్లలకి చదువులకి ఆటంకం ఏర్పడుతుంది. ఆడి పేరు చెబితే నేను ఆ కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఏమి నవ్వేవురా చిన్న రాజా. ఈరోజు జగన్ పోయాడు, ఇంకోసారి ఈరోజు జగన్ పోయాడు. అంటే అన్న ముందు దొరకగానే తల మీద కొట్టేశాము, అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకుని పోయి నడిపించాం. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏంద్రా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. అవకాశం కొట్టి మాట్లాడే ఇప్పుడు లెగలేడు కుంటోడు చెబుతాడు, నేను లెగితే మనిషిని కాదని. వాడు కూకోడు లెగోడుగా అదే. సైకో పోవాలి, సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ఎలక్షన్ ముందు. ఏమో సార్ నాకు కనపడదు. అప్పుడు లేని బాధ ఈ రోజు సడన్ గా బాలకృష్ణ అన్నాడను ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నారు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి గానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ గానీ ఏమన్నా వెళ్ళిందా? చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. ఒకళ్ళని కాల్ చేస్తే తుపాకీ పెట్టి ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు. కాబట్టి అరే పళ్ళుదోమేవరా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా అర్థం. ఎట్లా అర్థం చెప్పండి. మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మా రాజకీయం అంతే. మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. అలా గడ్డి పెట్టండి. మేము హింస చేయట్లా, మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెడుతున్నాం.
ఏం చేద్దాం, పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. ఇప్పుడు నువ్వేమన్నా? పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఒరే ఎలాగో పార్టీ మీది కాదు, కనీసం డైలాగులన్నా మీ వాడిదా ఉండరా ఎదవల్లారా. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలాగా చేయాల్సింది పోయి అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా కార్యకర్తలు ఏమైనా చేస్తే రాసుకొని మేము అధికారంలోకి వచ్చినాక చూపిస్తాం అంటే మీ కార్యకర్తలే ప్రపంచంగా ఉంది తప్పితే ప్రజలు అనే వాళ్ళని పట్టించుకోరా అనేది పాయింట్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అని ప్రజలను అవమానించినట్టు కదా మీరు 11 సీట్లు ఇచ్చి మీరు అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. సో రప్ప రాజకీయం కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో అనేది కరెక్ట్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తా. ఎవరికైనా ఆయన కూడా నమ్ముతాడు. అవునా? అబ్బా, ఆయన కూడా మరి రప్ప అని చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఆయనే కదా. మన అభిమానస్తుడై ఓ టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రప్ప నడుపుతాను, మంచిది కదా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చూసాను సీసీటీవీలో. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా అని అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే ఒక రౌడీ పార్టీ, ఒక అరాచక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక విధ్వంస పార్టీ. మర్డర్లు చేసే పార్టీ, ఇలాంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపించింది? నేను జఫానికి తప్పలేదురా. నేను మా కుటుంబంలో ఉండి కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అప్పుడే కలిగిపోయిందా లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారా? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. సార్, రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటాం. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైపోయారు. పాతాళంలో ఆల్రెడీ ఉన్నారు. పాతాళం నుంచి పైకి లేచిపోయాం, మీకు అర్థం కావట్లేదు. ఎక్కడా కనిపించలేదు. సరే మీకు నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అహింసావాది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. మీరు అభిమానంతో చెప్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా? అహింసవాది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ ఉంది, ఐడియా ఉంది కదా. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంది కదా. ప్రభుత్వ వాటాని ఒక ప్రైవేట్ కంపెనీ అదానికి అమ్మేసిన మీరు ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం మెడికల్ కాలేజీలు పనిచేయాలి అని అంటంలో అర్థం ఉందా? ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని